ప్రశ్న రావణ ఉపా చట్టం కింద అరెస్టు చేసిన తీరును సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ ఖండించారు. ఒకే అంశంపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రావణ్ చేసిన వ్యాఖ్యలపై భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బెయిల్ వచ్చిన వెంటనే మళ్లీ అరెస్టు చేయడం పోలీసుల వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. చట్ట అమలులో పక్షపాత ధోరణి సరికాదని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కె నారాయణ పేర్కొన్నారు. రావణని ఊపా చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా చూస్తాం. అరెస్ట్ కావాలి పెట్టేసి అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా ఫుల్ బాగా కాకపోతే ఆయన చూపు చూపించాడు, పవన్ చూపు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెడతారు, మళ్ళీ పేరు వస్తే మళ్ళీ అరెస్ట్. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు టీడీపీ ఆఫీసర్, జనసేన ఆఫీసర్ దాడి చేస్తారు. చివరికి ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యింది. ఇది మహారాష్ట్ర మొన్న మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ మోడీ డౌన్ అమిత్ షా డౌన్ చెప్పిన వాళ్ళ పైన కేసులు పెట్టి